ಅಗ್ಗ ಅಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತಾಣ ಅಲ್ಲೊಂದು ಬಂದೋಬಸ್ತ್ ಹೊಡೆಯೋಣ ಜೇಂಟ್ ಅಲ್ಲಣ್ಣ ನಿನ್ ದೈವ ಈಸ್ ಹೊಡ್ಕೊಂಡು ಹೆಂಗಾದ್ರೆ ಅಲ್ಲಿಗೇನು ಹೋಗಿದ್ದಿ. చావు తప్పించుకొని ఒడ్డుకు చేరిన భర్త తన భార్యనే నన్ను చంపేందుకు కుట్ర చేసిందని సంచలన విషయం వెల్లడించాడు. తమకు ఈ మధ్య వివాహమైందని, నా భార్య సెల్ఫీ దిగుదామని నమ్మించి నదిలోకి తీసుకొచ్చిందని తెలిపాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఆ జంటను స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా వాళ్ళు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సిలింగ్ ఇప్పించి హెచ్చరించి పంపించారు. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్. రైట్ చక్రి, ఏదైతే కృష్ణానది బ్రిడ్జ్ పై సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి భర్తనైతే నదిలోకి తోసేసిన ఘటన పూర్తిగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కడ్లూరు గ్రామంలో పూర్తిగా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది దాదాపుగా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కూడా చాలా వరకు దీనిపై ఎక్కువగా దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. ఈ దంపతులు ఎవరైతే దంపతులు ఉన్నారో కర్ణాటక చెందిన వారిగా కూడా తెలుస్తుంది. ప్రయాణం చేస్తే ఏదైతే తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుంచి పూర్తిగా కర్ణాటక వెళ్ళడానికి సరిహద్దు ప్రాంతంలో నుంచి వెళ్తున్నారు. వెళ్లే క్రమంలోనే అక్కడ కృష్ణానదికి సంబంధించి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళిందారే ఎవరైతే భార్య ఉంటుందో ఆమె భర్తను ఒకసారి బండి ఆపండి, మనం ఏదైతే కాలువకు సంబంధించి ఇదంతా కూడా చూద్దాము, ఇక్కడ సెల్ఫీ తీసుకున్నాం అంటూ కూడా చెప్పడంతో ఒకసారిగా అక్కడ ఆపి సెల్ఫీ తీసుకోవడానికి అయితే ఇద్దరు కూడా దిగారు. ముందుగా సెల్ఫీ తీసుకున్న తర్వాత భర్త ఒక్కసారిగా ఆ వాటర్ ను ఆ ఫ్లో ను అదంతా చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా భార్య అతన్ని తోసేసిందంటూ కూడా భర్త ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి వెంటనే భార్య మళ్ళీ అక్కడే నా భర్త పడిపోయాడు, కాలు జారి పడిపోయాడు అంటూ కూడా ఒకసారిగా అరుపులు వేయడంతో అక్కడే ఉన్న జాలర్లంతా కూడా అక్కడికి చేరుకొని వాళ్ళ దగ్గర ఉన్న తాడు మిగతా ఎక్విప్మెంట్స్ తో ఒకసారి కిందకి ఇచ్చి మొత్తానికైతే కూడా భర్తను కాపాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. భర్త పైకి వచ్చిన తర్వాత భార్యనే కావల్చుకొని కిందికి దొబ్బింది నన్ను అని చెప్పేసి భర్త ఒకసారిగా ఆరోపణ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఒకసారిగా అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఒకసారిగా పోలీసులు అంతా కూడా అక్కడ చేరుకొని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. దీనికి సంబంధించి పూర్తిగా ప్రాథమికంగా ఏం జరిగిందంటూ ఇటు భార్య సంభాషణ తర్వాత భర్తకు సంబంధించిన విచారణ ఇద్దరిని కూడా చేసిన తర్వాత ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి కూడా వాళ్ళ సొంత గ్రామాలకు పంపించారు. అప్పటికే భర్త మాత్రం నన్ను కావాలని చంపడానికి చూసిందనే కోణంలో కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే భార్యకు సంబంధించిన కుటుంబీకులు తర్వాత భర్తకు సంబంధించిన కుటుంబీకులు ఇద్దరికి కూడా ఫోన్లు చేసి కూడా